వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని గవర్నర్కు అందించే వినతి పత్రంలో సంతకం చేసిన కొడాలి నాని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన సంతకాల వినతి పత్రాలను జిల్లా కార్యాలయంకు పంపించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన నాని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల ప్రతులను జిల్లా పార్టీకి పంపే కార్యక్రమం లింగవరం కే కన్వెన్షన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని కోటి సంతకాల ప్రతుల వ్యాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేశారన్నారు. వీటిలో 5 కళాశాల ప్రారంభోత్సవం చేశారని, మరో 5 కళాశాల పూర్తి చేయడం జరిగిందని, వాటిని 2024లో ఎన్నికల సందర్భంగా ప్రారంభించలేదని, ఎన్నికల అనంతరం ప్రారంభిద్దామని వాయిదా వేసినట్లు కొడాలి నాని చెప్పారు. కళాశాలకు అనుసంధానంగా ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేసి ప్రారంభిద్దామని చర్యలకు తీసుకోగా వీటిని చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దుర్మార్గమైన చర్యగా కొడాలి నాని పేర్కొన్నారు. వీటిని అడ్డుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా ప్రజల తరపున ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి కోటి సంతకాలు సేకరించే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారన్నారు. ఈ నెల 17వ తేదీన కోటి సంతకాల ప్రతులను వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు అందజేస్తామని కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, పాలేటి చంటి, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొండా కిరణ్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ కాసిం, యువజన విభాగం అధ్యక్షులు మెరుగు మాలకాశి, ఎంపీపీ పెయ్యల ఆదాము, గొల్ల రామకృష్ణ, తోట నాగరాజు, కందుల నాగరాజు, బాజీ, అద్దెపల్లి పురుషోత్తం, షేక్ సయ్యద్, అడబాల అప్పారావు, అల్లం రామ్మోహన్, చింతాడి నాగూర్, కోటప్రోలు నాగు, దేశారెడ్డి రామ్మోహన్ రెడ్డి, లోయ రాజేష్, సింహాద్రి రాంబాబు, అగస్త్య కృష్ణమోహన్, రమణకుమార్, దుడ్డు చిన్న, జ్యోతుల సత్యవేణి, మాదాసు వెంకటలక్ష్మి, రమిజా, హారిక, సంధ్య, సునీత మరియు గుడివాడ, నందివాడ మరియు గుడ్లవల్లేరు మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగించేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే 2024 ఎన్నికలైతే 25లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ని కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరపున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము, ఆయన గవర్నర్కి అందిస్తారు. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం
ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి